ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో నార్మల్ గా మనకి గ్రహణాలు అనేటివి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి కదండి. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మనకి వచ్చినప్పుడు తప్పకుండా గర్భిణీ స్త్రీలు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని మన పెద్దలు శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి. మరి గర్భిణీ స్త్రీలు ఏ నియమాలు పాటించాలి, ఒక 10 నియమాలను అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్ గా అయితే గ్రహణం వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు మాత్రం అస్సలు బయట తిరగకూడదండి. అది చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏ గ్రహణం వచ్చినప్పుడైనా సరే, గ్రహణం వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు బయట అయితే తిరగకూడదండి. గ్రహణం టైంలో మనకి ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి సంభవిస్తూ ఉంటాయండి. అలా సంభవిస్తున్నప్పుడు వాటి ప్రభావం అనేది గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేటివి గర్భిణీ స్త్రీలు అయితే ముఖ్యంగా తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఏ రూమ్ లో అయితే ఉంటారో గ్రహణం టైంలో ఆ రూమ్ మొత్తం కూడా కర్టన్స్ తో కప్పబడైతే ఉంచాలండి. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఏ గ్రహణం అయితే ఆ గ్రహణ కిరణాలు అనేటివి ఆ గర్భం మీద పడకుండా మనం చూసుకోవాలండి. ఇలా చేయడం వలన గర్భిణీ స్త్రీలు వాళ్ళకు పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు ఎట్టు పరిస్థితుల్లో గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తారండి. ఒకవేళ గ్రహణాన్ని చూడడం గర్భంలో ఉండేటువంటి పిండం మీద ఎఫెక్ట్ అనేది పడే అవకాశం అయితే ఉంటుందండి. అలా కనుక జరిగితే పిల్లలు అంగవైకల్యంగా పుడతారు అని అయితే చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మన పెద్దలు మన పండితులు చెప్పేటువంటి మాటలు తప్పకుండా మనం వినాలండి. ఎందుకంటే ఎవరు చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారు కదండి. సో ఇవంటే ఏంటంటే అప్పటి నుంచే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారండి. అంటే గ్రహణాన్ని చూడకూడదు, ఆ టైంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ నియమాలను అయితే ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకొని అయితే ఉండాలండి. తర్వాత గ్రహణానికి కొన్ని గంటల ముందు భోజనం కానీ ఏదైనా సరే ఘన పదార్థాలు అయితే మీరు తినాల్సి ఉంటుంది. మీరు గ్రహణం టైంలో మాత్రం ఎట్టు పరిస్థితుల్లో ఆహారం అనేది అస్సలు తినకూడదండి. ముందుగా తినేస్తే మీకు గ్రహణం టైంకి ఆ ఆహారం తీసుకున్న ఆహారం అనేది ఈజీగా డైజెషన్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు ఆ టైంలో ఖచ్చితంగా తినాలి అని మీకు విపరీతమైన ఆకలి కనుక వేస్తే తప్పకుండా మీరు ఆ టైంలో లిక్విడ్ జ్యూసెస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదండి, యాపిల్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, ఇలా ఏదైనా సరే లిక్విడ్ ఫ్రూట్స్ అనేటివి, లిక్విడ్ ఫుడ్ అనేటివి, లిక్విడ్ జ్యూసెస్ అనేటివి మీరు తీసుకోవడం వలన అరుగుదల అనేది చాలా తొందరగా అవుతుందండి. గ్రహణంకి ముందే మనము ఇల్లంతా దర్బలను అయితే పెట్టుకోవాలండి. దర్బలు కానీ తులసి ఆకులను కానీ మనం తప్పకుండా పెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రహణం ఉన్న సమయంలో ఇంట్లో బియ్యం, ఉప్పు, పప్పు వీటి మీద అయితే ఎక్కువగా మనం దర్బలను పెడతామండి. అలానే గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ గర్భం మీద కూడా మీరు కడుపు మీద దర్బలను కానీ లేదా తులసి ఆకులను కానీ మీరు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా చేయడం వలన గ్రహణ ప్రభావం అనేది అంతగా ఉండదు అనేది చెప్తారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇనుము వంటి వస్తువులు అంటే ఇంకొక నియమం ఏంటంటే గ్రహణ సమయంలో పదునైన వస్తువులు అంటే కత్తి, కత్తెర, సూదులు ఇలాంటి వాటికి మనం దగ్గర అయితే ఉంచుకోకూడదండి. వీటిని మనం వీలున్నంత వరకు దూరంగానే పెట్టుకోవాలి. గ్రహణం టైంలో మీకు బాత్రూమ్ కనుక వెళ్ళాల్సి వస్తే ఒకవేళ బాత్రూమ్ కనుక అవుట్ సైడ్ కనుక అలా ఉన్నట్లయితే మీరు మీ ఒంటి మీద బెడ్షీట్ కానివ్వండి లేదా గొడుగు కానీ వేసుకొని, అంటే ఈ గ్రహణ కిరణాలు అనేటివి ఆ గర్భస్థ శిశువు మీద కానీ ఆ గర్భిణీ స్త్రీ మీద పడకుండా అయితే మనం చూసుకోవాలండి. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మనము స్నానం అనేది చేయకూడదండి. ఒకవేళ మీరు స్నానం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు గ్రహణానికి ముందు పట్టు స్నానం అనేది చేస్తారండి. గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చెయ్యాలి. అంతేకాని మనము మధ్యలో గ్రహణం టైంలో అయితే మిడిల్లో ఎప్పుడూ కూడా స్నానం అనేది చెయ్యకూడదండి. మరొక నియమం ఏంటంటే గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ అంటే ఎలాంటి పనులు చేయకూడదండి. ఒంటికి అలసట అనేది ఉండకూడదు. సైలెంట్ గా మీ గదిలో మీరు కూర్చోవాలి లేదా పడుకొని ఉండాలండి. కానీ నిద్రపోకూడదు. పడుకొని ఒకవైపే పడుకొని ఉంటే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు మీరు ఒకవేళ పడుకున్నప్పుడు ఏం చేయాలండి అనుకున్న వాళ్ళు ఆ టైంలో మీరు ఏదైనా సరే దైవనామస్మరణ చేసుకోవచ్చండి, చాలా మంచిది. ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చిందనుకోండి, చంద్రుడు మనస్సారకుడు అంటే మనసుకు సంబంధించిన దేవుడు కాబట్టి ఆ టైంలో మీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచించకుండా చంద్రుని అనుగ్రహం కోసం మీరు చంద్రదేవుని అష్టోత్తరాలు, లేదు సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యదేవుని అష్టోత్తరాలు కానీ ఏదన్నా మంత్రాలు కానివ్వండి, లేదు అనుకుంటే ఓం నమ శివాయ అని, లేదు అనుకున్న వాళ్ళు మృత్యుంజయ మంత్రం ఉంటుందండి, ఆ మంత్రాన్ని కూడా మీరు చదువుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి అంటే నేను మీకు డిస్ప్లేలో అయితే చూపిస్తాను. మృత్యుంజయ మంత్రం కూడా గ్రహణం ఉన్న టైంలో అయితే చదువుకుంటే చాలా మంచిదండి.
మరొక ముఖ్య నియమం ఏంటంటే గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో టీవీలు కానీ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ చూడకుండా ఉంటేనే చాలా మంచిదండి. ఎందుకంటే అవి ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి రేడియేషన్ అనేది పిండం మీద పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. కాబట్టి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ కొంతమంది గ్రహణం అనేది బయట చూడకపోయినా కూడా ఇంట్లో టీవీలో అలా అయితే ప్రసారం అవుతున్నప్పుడు చూస్తూ ఉంటారండి. అలా చూస్తున్నప్పుడు కూడా మీరు టీవీకి దగ్గరగా కూర్చోకండి, కొద్దిగా దూరంగా కూర్చొని ఒకవేళ మీకు వీక్షించాలి అనుకున్న వాళ్ళైతే చూసుకోవచ్చండి. కానీ మీరు కొద్దిగా దూరంగా కూర్చుంటే ఆ రేడియేషన్ ప్రభావం అనేది అంత అయితే ఉండదండి. గ్రహణం అంతా అయిన తర్వాత తప్పకుండా గర్భిణీ స్త్రీలు తలస్నానం అనేది చేసుకోవాలండి. అలానే ఇల్లుని అలానే మనం ఇంటి పరిసరాల లోపల ఉండేటువంటి మొత్తం శుభ్రం అనేది చేసుకోవాలి. మీరు గ్రహణం టైంలో ముందుగా మీరు దర్భలు తులసి ఆకులు ఇవన్నీ పెట్టుంటారు కదండి. గ్రహణం అయిన తర్వాత వీటన్నిటిని మొదటగా మీరు ఇంట్లో నుంచి అయితే తీసేసి మీరు పాడేయాలండి. అంటే బయట కానీ ఎక్కడైనా పాడేయాలి. మనం గ్రహణం అయిన తర్వాత కూడా వాటిని అయితే మనం ఇంట్లో పెట్టుకోకూడదండి. తర్వాత మనము గ్రహణం అంతా అయిన తర్వాత ఇల్లుని కడుక్కోవాలని చెప్పుకున్నాం కదండి. ఇలా శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కళ్ళు ఉప్పు, లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ ఒక్క కళ్ళు ఉప్పు ఒక్కటే వేసుకొని సరే మీరు ఇల్లు అనేది తుడుచుకుంటే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా అయితే ఉంటుందండి. చాలా మంచిదండి. తప్పకుండా ఇలా చేయండి. ఇల్లంతా శుభ్రం అంతా చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడం కానివ్వండి, లేదు అనుకున్న వాళ్ళు ఆవు పంచతం ఉంటుంది కదండి, ఆవు పంచతం కానీ, లేదు మనకి మార్కెట్లో గంగాజలం అనేది అమ్ముతూ ఉంటారండి. గంగాజలం కానీ మనము ఇంట్లో అయితే మనం చల్లుకుంటే మనకి ఆ దోషం కానీ ఎటువంటి ప్రభావం అనేది ఉండదు అని చెప్తారండి. ఇప్పుడు మనకి చంద్రగ్రహణం వచ్చిందనుకోండి, గర్భిణీ స్త్రీలు మనకి గ్రహణం అంతా అయిన తర్వాత పాలు కానీ పెరుగు కానివ్వండి, తెల్లని వస్త్రాలు కానీ ఏదైనా తెల్లని వస్తువులు దానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే చంద్రుడు మనస్తారకుడు కాబట్టి మనలో ఉండేటువంటి మానసిక రుగ్మతలను మనకి అంటే హెల్త్ అనేది మంచిగా ఉండేందుకు కుదిరిన వాళ్ళు ఈ దానం అనేది చేస్తే చాలా మంచిదండి. సూర్య భగవాను ఒకవేళ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఎవరికైనా గోధుమలు అలాంటివి దానం చేస్తే, అంటే ఏదైనా మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా కొన్నిసార్లు గ్రహణం టైంలో ఏమవుతుందంటే మనకి కొన్ని దోషాలు అనేటివి, రాసులకి కొన్ని దోషాలు అనేటివి వస్తూ ఉంటాయండి. సో మీరు ఏదైనా సరే ఇలా మంచివి దానం చేసినా కూడా ఎటువంటి దోషాలు అనేటివి ఉండవండి. కాబట్టి తప్పకుండా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇదండి ఓవరాల్ గా మనకి ఏ గ్రహణం వచ్చినా అండి, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ, ఈ వీడియో అనేది మనకి ఈ గ్రహణం ఉన్న ప్రాంతాల్లోనే చెయ్యాలి, లేని ప్రాంతాల్లో చెయ్యాలి నేనైతే అలా చెప్పట్లేదండి. ఓవరాల్ గా గ్రహణం వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఆ జాగ్రత్తలు ఏమిటి అనేది నేను క్లియర్ గా తెలియచేశానండి. ఇంకా ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ చేయండి. దానికన్నా ముందుగా మీరు వీడియోని మొత్తం చూడండి. మీకు వీడియో అనేది ఇంకా అర్థం కాకపోతే నాకు అప్పుడు కామెంట్ చేయండి. ఒకవేళ ఏదన్నా కామెంట్కి రిప్లై ఇవ్వలేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి, శివసుప్రియ వ్లాగ్స్, అక్కడ కూడా నాకు మెసేజ్ చేయండి పర్సనల్ గా. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఇదండి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడి